హే హాయ్. సో టుడే సినిమాటికా ఎక్స్పో సోనీ వాళ్ళు ఎవరైతే కండక్ట్ చేశారో సో వాటిది జరిగిన అక్కడ ఈవెంట్ టోటల్ ఎంటైర్ వీడియో అండ్ అక్కడ ఏమేం స్టాల్స్ వచ్చాయి, సో వాళ్ళ దగ్గర ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో కెమెరా ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకుంటున్నారో సో అక్కడ ఈ ది బెస్ట్ ఈవెంట్ అంటే ఈ ఈవెంట్కి చెన్నై ఆల్ ఓవర్ పాన్ ఇండియా నుంచి చాలామంది ఇక్కడికి ఇంత దూరం టికెట్ వేసుకొని మరీ ఇక్కడికి వచ్చారు ఇది చూడడానికి. సో ఇది ఎంట్రీ పాస్, ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకొని తీసుకోవాల్సింది. సో మీకు ఇవన్నీ షార్ట్ క్లిప్లో 10 సెకండ్స్లో పెట్టాను. ఫుల్ వీడియో టోటల్ ఒక 42 మినిట్స్ ఉంది. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా చూడండి. సో ఇది మన విక్రమ్ మూవీలో యూజ్ చేసే షార్ట్స్ ఏవైతున్నాయో అంటే రోబోటిక్ మిషన్ కెమెరా. సో మీకు అవన్నీ ఫుల్ వీడియో ఉంది, దాంట్లో క్లియర్గా ఆ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది. సో ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఎవరైతే ఇప్పుడు సినిమాలలో పలగొట్టడానికి యూజ్ చేసేది, అండ్ మోషన్ కొత్త లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన ఫేస్ కెమెరాస్, అండ్ దిస్ ఈజ్ అ కంప్లీట్లీ ఏఐ కెమెరా. సో దీనికి సెటప్ చేసేసి వదిలేస్తే ఆబ్జెక్ట్స్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేసి చూస్తుంది. అండ్ ఇది మోషన్, ఇప్పుడు మనకి గ్రీన్ స్క్రీన్ వెనకాల మోషన్స్ ఇట్లాంటి ఇమేజెస్ చేస్తారు కదా, సో పెద్ద ప్రముఖులు ఎవరెవరైతే ఫేమస్ వాళ్ళు వచ్చారో సో వాళ్ళందరివి, అండ్ క్రైమ్ సీన్స్ ఏవేవైతే ఉంటాయో వాళ్ళు ఎలా తయారు చేస్తారు క్రైమ్ సీన్స్కి చూపించడానికి, సో పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి, సో ఎలాంటి విజువల్స్ చూపించడానికి. అండ్ అక్కడ లాట్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద యానిమీ స్టాల్. సో ఇట్లా చాలా ఉన్నాయి. సో యానిమీ టైం వాళ్ళది ఇది. సో ఇవన్నీ వీడియోస్ ఇందులో కవర్ అయితే నేను చూపిస్తాను. సో జస్ట్ ఈ నాలెడ్జ్ అంతా నాకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా నా మైండ్లో గ్యాదర్ అయింది. సో నేను నందనం 120 కిలోమీటర్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు అఫ్కోర్స్ నేను చాలా సో ఇప్పుడు చూసారు కదా ఇందాక, అలాంటి సెమినార్స్ చాలా ఉన్నాయి. సో ఎండ్ వరకు చూడండి. మన సింధిల్ సార్ ఎవరైతే మోస్ట్లీ అందరికీ తెలుసు, ఫోటోగ్రాఫర్స్ అందరికీ, సినిమాటిగ్రాఫర్స్కి అందరికీ తెలుసు సింధిల్. సో ఆయన ఇంటర్వ్యూ మొత్తం రికార్డింగ్ ఉంది ఇందులో ఎండింగ్లో. సో అదంతా మీరు ఇదంతా ఫాలో అయితే మొత్తం ఛానల్లో అక్కడ ఏమేం జరిగింది, ఎలా ఉంది, సో ఎవరెవరు ఇక్కడికి అటెండ్ అయ్యారు, ఎంతమంది స్పీచ్ ఇచ్చారు, సో వాళ్ళ ఇన్పుట్స్ ఏంటి, సో అది మీకు ఎలా యూజ్ అవుతాయి, అది మీ ఫ్యూచర్లో తెలుసుకోవచ్చు. సో జస్ట్ స్టే ట్యూన్. One of the things that you need to learn is not to be afraid about anything. It's like, thank you. సో ఇందాక వచ్చిన అక్క ఏం చెప్పిందంటే విఎఫ్ఎక్స్ వాళ్ళు మొత్తము, సో ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్ అనమాట, అంటే వీడియో తీసిన తర్వాత చేసేది విఎఫ్ఎక్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పింది. సో ఆమె షీఈస్ ద మెయిన్ ఓనర్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ అన్నిటికీ. సో అంటే ఆ కంపెనీకి ఆమె ఏది చేయాలనుకున్నా, ఏది నేర్చుకోవాలనుకున్నా చేసేసేయాలి అని చెప్పింది. సో ఆమెది కూడా ఫుల్ వీడియో ఉంది. సో జస్ట్ ఆఫ్టర్ ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటుంటే గోయింగ్ ఫార్వర్డ్ ఆ వీడియో వస్తుంది. సో అన్నీ చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఇది మనకి ఎంట్రన్స్ మనకి. సో ఆ ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రీ రిజిస్ట్రేషన్ పాసెస్ చూపించుకున్న తర్వాత మనకు అక్కడ ఐడి కార్డ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ ఇవన్నీ బ్యానర్స్ లైక్ ఏ హాల్లో ఎవరెవరిది మనకి సెమినార్ అవుతుంది. సో ఆర్జీబీ, సో ఆర్జీబీతో పాటు చాలామంది ఎవరెవరైతే వస్తారో వాళ్ళు ఏమేమి కండక్ట్ చేస్తారో, సో అండ్ మనం కూడా డైరెక్ట్గా వాళ్ళకి క్వశ్చన్స్ అడగచ్చు. సో దే విల్ బి ఆన్సరింగ్. సో మనకి ఎలాంటి డౌట్స్ అంటే చాలామంది అడిగారు అక్కడ, కొంతమంది చాలా క్వశ్చన్స్ వేశారు. సో సింధిల్ సార్ చాలామందికి ఆన్సర్ చేశారు. సో ఆ వీడియోస్ చూడండి, లైక్ చాలా నాలెడ్జ్ వస్తుంది. మెయిన్గా ఎవరైతే కొత్తగా ఫీల్డ్లో దిగాలనుకుంటున్నారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటున్నారు, లైక్ ప్రొడక్షన్లో కానీ లేదంటే ఓన్గా క్రియేషన్ చేయాలనుకుంటున్నారు, సినిమాటోగ్రఫీలో ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళాలనుకుంటున్నారు, చాలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, సో అన్నీ తెలుసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద సో ఫోటోగ్రాఫర్లకు చాలా బాగా తెలుసు జీ కంపెనీది. సో వీళ్ళు ఏంటి అంటే ఈ జిస్ కంపెనీ వాళ్ళు వీళ్ళ లెన్సెస్ ఇవి ఓన్లీ అంటే క్యామ్స్కి రావు, ఇవి ఓన్లీ పెద్ద కెమెరాలకే వస్తాయి. సో ఈ లెన్సెస్ అనేటివి మనకు అక్కడ షోలో చేశారు, అంటే ఏ లెన్సెస్ ఎలా క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో మనకు అక్కడ క్లియర్గా చూపించారు. అండ్ వాళ్ళ లైటింగ్స్లో సో హౌ మెనీ క్యాల్విన్ ఆఫ్ లైట్స్. సో క్యాల్విన్ అనేది మీకు తెలుసు, ఓన్లీ ఫోటోగ్రాఫర్స్ అండ్ సినిమాటోగ్రాఫర్స్కే తెలుసు వాట్ ఈస్ క్యాల్విన్. సో ఆ క్యాల్విన్ బట్టి ఎంత క్యాల్విన్ బట్టి పిక్చర్ క్వాలిటీ వస్తుందో అవన్నీ వాళ్ళు అక్కడ చూపించడం జరిగింది.
సో నాట్ ఓన్లీ దట్, ఇది వచ్చేసి రోబోటిక్ కెమెరా. సో విక్రమ్ మూవీలో ఏదైతే తీశారో ఫైటింగ్ షూట్స్, సో అలాంటి షూట్స్ అనేటివి ఈ కెమెరాలో ప్రీ ఇన్స్టాల్ సెట్టింగ్స్ చేసుకుంటే మనకి ఇలాంటి షాట్స్ అనేటివి వస్తాయి. సో ఇది వన్ ఆఫ్ మై షాట్. ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా ఇందులో వచ్చాడు. సో ఇది అనేది పాస్ అండి. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ పాస్. సో మీకు చూపించడానికి నేను ఇట్లా చేతిలో పట్టుకున్నాను. సో ఈ కెమెరా ఎంటైర్ బాడీ, సో ఈ మిషన్ ఇలా ఉంటుంది. సో ఈ మిషన్ ఎలా మూవ్ అవుతుంది చూసారా? సో ఇలా ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. సో అది ఈ సెట్టింగ్స్ అన్ని ప్రీ ఇన్స్టాల్డ్ ఉన్నాయి. సో యాజ్ పర్ మనం ఎలా సెట్ చేసుకుంటామో, లైక్ ఫైటింగ్ సీన్ అయితే ఫైటింగ్ సీన్స్, సో ఇది జస్ట్ ఒక టైప్ ఆఫ్ యాక్షన్ మూమెంట్ కాబట్టి, అండ్ నాట్ ఓన్లీ తీయడమే కాదు ఫోకసింగ్ కూడా పోతుంది కాబట్టి, సో అక్కడ మిషన్ ఆటోమేటిక్గా ఫోకసింగ్ కూడా ఆ మూమెంట్లో ఏ ఫోకస్ మెయింటైన్ చేయాలో ఆ ఫోకస్ కూడా మెయింటైన్ చేస్తుంది వితౌట్ ఎనీ డిలే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఈ షూట్ మొత్తం ఆ మిషనరీ క్యామ్లోనే వచ్చింది. సో మా ఫ్రెండ్ రామ్ చరణ్ ఫోటో స్క్రీన్ షాట్లో పెట్టుకున్నాడు, స్క్రీన్ టీపీలో. అండ్ వచ్చేసరికి ఇవన్నీ ఏఐ కెమెరాస్ అన్నమాట. సో జనరల్గా ఒక ఫీల్డ్లో అంటే బాగా సన్నీ ఉంది, అక్కడ మనుషులు ఎక్కువసేపు నిల్చొని సినిమాస్ తీయలేరు, ఎండలో పట్టుకొని నిల్చోలేరు. సో వాళ్ళకి ఏంటి అంటే ఈ రిమోట్ సిస్టమ్ పెట్టేసి వీళ్ళు ఈ మిషన్ని ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ స్క్రీన్లో కనిపిస్తుందా, ఆ కెమెరాని ఈ స్క్రీన్లో కనిపిస్తుంది. సో ఇది ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఇప్పుడు సినిమాస్లో ప్లాస్టిక్ ఐటమ్స్ ఇరగొట్టేయడము, కొట్టేసుకోవడము, అవి ఇట్లా అనగానే పగిలిపోవడంలో జరుగుతాయి కదా కుర్చీలు అవి ఇవి. సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేస్తారు. సో ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ గిఫ్ట్లు ఇప్పుడు పెద్ద పెద్ద షో కేసులు అవి ఇవి ఉంటాయి కదా, సో ఆ సినిమాలలో ఇరిగిపోయే ఐటమ్స్ ఉంటాయి. సో ఈ ఆబ్జెక్ట్తో తయారు చేస్తారు. సో ఇవేంటంటే ఈజీగా జస్ట్ ఇట్లా పడేస్తే ఇరిగిపోయేటట్టుగా ఉంటాయి. సో మేడ్ అవుట్ ఆఫ్ ప్లాస్టిక్. సో చాలా డెలికేట్ మెటీరియల్తో యూజ్ చేసి చేస్తారు కాబట్టి, సో ఏంటి అంటే పడేయడానికి కానీ ఇరగొట్టడానికి కానీ సినిమాస్లో లైక్ చూపించడానికి, యాంగ్రీ సీన్స్ చూపించడానికి, ఎవరైనా కొట్టడానికి చూపించడానికి, సో ఆ సీన్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఇది చాలా బాగా ఎవరైతే సినిమాలలో ఒక టైప్ ఆఫ్ షూట్, ఒక టైప్ ఆఫ్ క్రియేషన్ చేయాలనుకుంటారో వాళ్ళు చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇందాక చూపించిన మిషన్ ఎలాంటిదంటే లైక్ ఏదైనా స్పెషలైజ్డ్ కస్టమైజ్డ్ డిజైన్స్ చేయాలి అనుకుంటే ఆ కస్టమైజ్డ్ డిజైన్స్ అన్నీ వీటిలో చేయొచ్చు అనమాట. సో దీంట్లో మనం ప్రీ ఇన్స్టాల్డ్ సెట్టింగ్స్ పెట్టేసుకొని ఈ మిషన్లోకి మనం కావాల్సిన డేటా పాస్ చేస్తే ఇది తయారు చేసి వస్తుంది. అదే కాకుండా లైక్ ఇప్పుడు ఈ మిషన్ ఏదైతే ఉందో, సో అక్కడ ఏదైతే ఉందో లో కాస్ట్లో ప్లాస్టిక్తోని తయారు చేసి మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో బేసికల్గా వాళ్ళకి ఎలాంటి డిజైన్ కావాలి అంటే అలాంటి డిజైన్. అండ్ ఇది ప్లాస్టిక్ థ్రెడ్ అనమాట. సో ఆ ప్లాస్టిక్ థ్రెడ్ని హీట్ చేసి అది తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది హెల్మెట్కి ఒక ఎఫెక్స్ కెమెరా అంటే సినిమా లైన్ కెమెరాస్ పెట్టుకొని సో షూట్ చేయొచ్చు. ఓకే, సో బేస్డ్ ఆన్ వాళ్ళు ఆ కెమెరా ఏదైతే ఉందో అది ఫేస్కి పెట్టేసి దానికి గింబుల్ సెటప్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ వాళ్ళ ఒక కోడి నెక్ ఎట్లా అయితే మూవ్ అవుతుందో సో ఆ షేక్ మూమెంట్స్ లేకుండా ఇది షూట్ అనేది జరుగుతుంది. సో ఇది ఎలా అంటే లైక్ తను మూవ్ అవుతున్నాడు చూసారా. సో మనము ఇప్పుడు ఒక షూట్ జరుగుతుంది, ఒక టైప్ ఆఫ్ గల్లీలల్ అంటే చిన్న చిన్న స్ట్రైట్ లైన్ అండ్ టర్నింగ్స్ ఉంటాయి అండ్ అవి కంటిన్యూస్గా రన్నింగ్ మూమెంట్లో తీయాలి అనుకుంటే సో ఇలాంటి సెటప్ యూజ్ చేసి తీస్తే చాలా ఈజీగా మంచి సెటప్ అనేది తీయచ్చు. సో ఈ కంప్లీట్ సెటప్ ఇప్పుడు చూస్తున్నారు కదా, తను అంతా దాని మీదనే తిరుగుతున్నాడు. ఆ హాట్ వీల్స్ మాత్రం సపరేట్, బట్ అది ఓన్ వాళ్ళ ఐడియా. సో చూసేసరికి ఇక్కడ చూడండి స్టేజ్ పర్ఫార్మెన్స్, ఆర్ట్ అండ్ విఎఫ్ఎక్స్ వాళ్ళ స్టేజ్. సో వాళ్ళ ఓన్ ఏమేమైతే అంటే అక్కడ మీటింగ్స్ ఏమేమైతే కండక్ట్ చేస్తారో సో వాళ్ళ ఏంటి. సో విఎఫ్ఎక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, లైక్ గ్రాఫిక్స్ అండ్ మోర్ ఓవర్ ఇంటూ ది గ్రాఫిక్స్. సో అక్కడ లైక్ వాళ్ళ ఏమున్నాయంటే ఏమన్నా కోర్స్ నేర్చుకోవాలనుకున్నా సో వాళ్ళ ఓన్ క్లాసెస్ అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. సో ఇది స్టేజ్
సో మనం ఏమైనా స్పీచ్ ఇవ్వాలనుకున్నా ఏదైనా చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు. ఇట్స్ ఓపెన్ పేజ్. సో మా ఫ్రెండ్ ఒక స్పీచ్ ఇద్దామని వెళ్ళాడు, బట్ అక్కడ జనాలు లేకపోయేసరికి సో తను జస్ట్ ఫోటో దిగేసి కిందికి దిగాడు. సో ఈజ్ అ గుడ్ స్పీచ్ అండ్ ఇంట్రోవర్ట్ కూడా, అందుకే తన వాయిస్ ఎక్కడ మీకు అంత వినిపించట్లేదు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్. సో మీరు చూస్తున్నారు కదా చాలా పెద్ద స్క్రీన్లో. సో ఆ ఎలివేషన్స్ ఎక్కడ బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ యాక్చువల్లీ ఇది కెమెరాలో ఫోకస్ అవ్వట్లే, అంటే నేను ఆటో మోడ్లో పెట్టాను కాబట్టి అంత ఫోకసింగ్ లేదు, ఎందుకంటే నేను ఆ పర్సన్ని ఫోకస్ చేస్తున్నాను, స్క్రీన్ని కాదు. సో ఒకవేళ స్క్రీన్ని ఫోకస్ చేస్తే మంచిగా వచ్చేది. సో ఏంటి అంటే లైక్ వాళ్ళ తయారు చేసిన విఎఫ్ఎక్స్ షూట్స్ అనమాట అవి. సో చూడ్డానికని అక్కడ బోర్డు మీద పెట్టారు. సో చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది ఆ స్టేజ్ మీద నుంచి నేను నిల్చొని తీసిన విజువల్స్ అనమాట. సో ఈ విజువల్స్లో మీకు కనిపిస్తుంది కదా అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది AMD. సో అది కంప్లీట్లీ గ్రాఫిక్స్ రిలేటెడ్, గేమింగ్ ల్యాప్టాప్స్ అండ్ వీడియో ఎడిటర్స్కి కూడా యూజ్ అవుతుంది ఆ పర్టికులర్ ప్రాసెసర్స్. సో వాళ్ళు కూడా ఈవెంట్ కండక్ట్ చేశారు. సో అక్కడ కూడా ఇందాక జరిగినట్టుగా లైక్ ఒక గేమింగ్ కాంపిటీషన్ అనేది జరిగింది. సో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని. సో వాళ్ళు అక్కడ చాలా AMD కంప్యూటర్స్ పెట్టేసి అందరికీ ఫ్రీగా గేమింగ్ కాంపిటీషన్ పెట్టి ఎవరైతే టాప్లో వచ్చారో వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో అదే ఉంది. సో జస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇదే కంటిన్యూషన్ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను. సో అక్కడ జరిగే ప్రతి ఈవెంట్ చిన్న చిన్న స్టాల్స్లో ఒక్కొక్క పర్టికులర్ కంపెనీ లైక్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ప్లాస్టిక్ రిలేటెడ్ ఐటమ్స్ ఆర్ వెపన్స్ ఏవైతే సినిమాలలో యూజ్ చేస్తారో, సినిమా వెపన్స్ లైక్ ప్లాస్టిక్ బాడీ వెపన్స్, టాయ్ వెపన్స్, అవన్నీ అక్కడ స్టోర్స్లో ఉన్నాయి. ఈటీవీలో యానిమేషన్ ఎలా వస్తాయి, సో బాడీకి ఇలాంటి బాడీ స్టిక్కర్స్ పెట్టేసి సో ఇది ఎలా ఇల్యూజన్ క్రియేట్ అవుతుందో, సో ఆ ఇల్యూజన్స్ అనేటివి వాళ్ళు అక్కడ రికార్డ్ చేసి చూపించారు. సో దే ఆర్ ద బాడీస్ అండ్ హౌ ది కెమెరా కన్వర్ట్స్ దాట్ ఇంటూ ది ఆడ యానిమల్ లాగా ఎలా కన్వర్ట్ అవుతుందో మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. సో నేను రెజల్యూషన్ ISO తగ్గించేసాను, ఎందుకంటే కంప్లీట్గా మీకు కనిపించడానికి స్క్రీన్ అండ్ దిస్. సో అది ఓవర్ సాచురేటెడ్గా ఉండే, సో అందుకే నేను కొంచెం కంట్రోల్డ్ సిచ్యువేషన్కి తీసుకొచ్చి మీకు చూపించడానికి జరిగింది. జస్ట్ టిల్ ది వీడియో పర్ఫార్మెన్స్ అదే నేను అది నార్మల్ చేసేసాను. సో చూస్తున్నారు కదా, సో అక్కడ ఫుల్ క్రౌడెడ్ ఉంది, తీయడానికి కొంచెం అందరూ దగ్గరకు ఉన్నారు. సో ఇట్స్ వెరీ టఫ్ టు టేక్ ఆల్ ది వీడియోస్ క్లియర్లీ. సో అక్కడ ఏమవుతుందంటే అందరూ మీదకి వచ్చేసేయడం అట్లా జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా AMD ప్రాసెసర్ వాళ్ళు చేసిన కంపెనీది. సో ఇవే సిస్టమ్స్, ఈ కంప్యూటర్స్ అన్నీ AMD హై అండ్ ప్రాసెసర్ విత్ గేమింగ్ ల్యాప్టాప్స్. సో ఈ గేమింగ్ ప్రాసెసర్స్లో అందరికీ ఇక్కడ గేమింగ్ కనెక్ట్ చేశారు. సో ఇవన్నీ ఆడడానికి అక్కడ ఒక్కొక్కరు వాళ్ళు ఆడి అందులో విన్ అయితే సో వాళ్ళకి అందులో ఏమేమైతే అవార్డ్స్ ఏమైనా వస్తాయి కదా, సో అవన్నీ అక్కడ చూపిస్తారు. సో వాళ్ళు అక్కడ గేమ్స్ ఆడతారు హెడ్ఫోన్స్ పెట్టుకొని. సో విన్ అయిన వాళ్ళందరికీ అక్కడ ఇంకో స్టేజ్ ఉంటుంది. సో వాళ్ళు ఎంత ర్యాంకింగ్ అనేది తీసుకొస్తారో అంత ర్యాంకింగ్ బట్టి అక్కడ స్టేజ్లో ఒక 5 to 10 మెంబర్స్కి కాంపిటీషన్ జరుగుతుంది. సో చూసారు కదా AMD గేమింగ్ ప్రాసెసర్. సో ఇవన్నీ జస్ట్ యాక్షన్ ఇమేజెస్, ఫొటోస్ తీసుకోవడానికి జస్ట్ స్టాల్స్ లాగా చిన్నగా పెట్టారు. సో అది బేసికల్గా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తీసుకోవడానికి మంచిగా ఉండడానికి. సో అట్లా చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో వీళ్ళంతా మన ఇండియాలో డిఫరెంట్ లొకేషన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, దేహ్రాదూన్ అండ్ బీహార్, పాట్నా, మహారాష్ట్ర, సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ మన హైదరాబాద్లో జరిగిన ఈ ఎక్స్పోకి వచ్చి చేశారు. సో ఇవన్నీ వన్ ఆఫ్ ది గేమింగ్ ప్రాసెసర్ కంప్యూటర్స్. సో వీళ్ళందరూ ఆడుతున్నారు. ఈయన ఓడిపోయాడు, సో అతను అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవాలి అండ్ ఇంకో వాళ్ళకి ఇస్తారు. ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో సో వాళ్ళందరినీ ఇక్కడ సపరేట్గా అక్కడ స్టేజ్ ఉంది కదా, స్టేజ్ మీద తీసుకెళ్తారు. సో ఇక్కడ చిన్న గేమింగ్ ఈవెంట్స్ కండక్ట్ చేశారు ఎంటర్టైన్మెంట్ పర్పస్కి. సో ఇవన్నీ వాళ్ళు జస్ట్ వీడియో షూట్ చేసుకోవడానికి లైక్ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా వాళ్ళకి కొంచెం బోర్ కొట్టకుండా ఉండడానికి సో ఇవన్నీ చేసి పెట్టారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మీకు చూస్తే ఇక్కడ లెఫ్ట్లో
వీళ్ళంతా గేమింగ్ ప్రాసెసర్స్, గేమింగ్ ఆడిన తర్వాత సో ఒకరి తర్వాత ఒకరిది అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూర్చోబెట్టారు వాళ్ళకి. సో చాలామంది సినిమాటోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. చాలా షూటింగ్స్ అనేటివి జరుగుతున్నాయి అక్కడ. సో ఈ స్టేజ్ మీద ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇప్పుడు వీళ్ళంతా కాంపిటీటర్స్. సో వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని గేమింగ్ అనేది ఆడతారు. సో అక్కడ స్క్రీన్లో ఏదైతుందో సో ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, కాల్ ఆఫ్ డ్యూటీ. సో ఈ గేమ్ ఆడుతున్నట్టు ఇప్పుడు ఈ ఏఎండి స్పాన్సర్డ్ కాబట్టి వాళ్ళది ఇండియా జాయ్. సో వీళ్ళందరూ స్పాన్సర్స్. అండ్ మెయిన్ కో స్పాన్సర్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కూడా కో స్పాన్సర్డ్ ఉన్నారు దీంట్లో. సో వీళ్ళందరూ కలిసి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ అనేది చేశారనమాట. సో మీకు ఇంకా ఇదే కాకుండా ఇక్కడ ఎంతమంది అయితే వీళ్ళందరూ కనిపిస్తున్నారో వీళ్ళందరూ ఆ ఎంటర్టైన్మెంట్ చూడడానికి, ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళే. సో దిస్ ఈజ్ ఎంటైర్ స్టేజ్. అండ్ విన్ అయిన వాళ్ళకి ఆ గిఫ్ట్ అవార్డ్ చేయడం అవుతుంది. సో వీళ్ళందరూ ప్లేయర్స్. దిస్ ఈజ్ వాళ్ళు సీరియస్గా దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు విన్ అయితే ఆ ట్రాఫీ వస్తుంది, గిఫ్ట్ హ్యాంపర్స్ వస్తాయి అండ్ ఇంకా చాలా ఉంటాయి. సో చాలామంది బ్యూటీస్ కూడా వచ్చారు. సో వాళ్ళకి కూడా షూట్స్ చేసాము. సో ఆ గోయింగ్ ఫార్వర్డ్ ఈ వీడియోలో చాలా చూడొచ్చు మీరు. సో అంటే లైక్ దే ఆర్ ద ప్రొఫెషనల్ వీడియో మోడల్స్ టు రికార్డ్ అండ్ టు లైక్ మన కెమెరాస్లో ఎలా రికార్డ్ అవుతాయి, సో ఏ కెల్విన్ లైట్స్, ఎంత కెల్విన్ లైట్ ఆఫ్ బట్టి ఎలా షూట్ అవుతుంది, సో హౌ ద సాచురేషన్ క్యాన్ బి కంట్రోల్డ్, ఇవన్నీ మనము కెమెరాలో ఎలా చేయొచ్చు అవన్నీ చూపించారు. సో మన దగ్గుబాటి సురేష్ కుమార్ గారు కూడా వచ్చారు. సో తను అన్నీ ఇక్కడ ఈ జరిగే ఎక్స్పో దగ్గర ఏమేమి కెమెరాస్ ఉన్నాయి తను కూడా ఎక్స్ప్లోర్ చేశారు. తను కూడా తెలుసుకున్నాడు ఏమేమి న్యూ టెక్నాలజీ వచ్చాయో, సో మన ఈ సినిమాలో ఏం కొత్త తీసుకురావాలనుకుంటున్నారో అవి ఓన్గా కొన్ని డిస్కస్ చేశారు. సో ప్రొడక్షన్లో ఏమేమి యూజ్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ తిను మోడల్ అనమాట. సో మేము అక్కడ చెక్ చేస్తున్నాము హౌ లైక్ మన కెమెరా పర్ఫార్మెన్సెస్, ఎంత క్యాల్విన్ లైట్ నుంచి మనం ఎలా తీయొచ్చు. సో అవన్నీ ఇక్కడ ఈ మోడల్తో మాట్లాడి లైక్ తనకి ఎలా వచ్చాయి. సో షీ వాజ్ ఇంప్రెస్డ్ అబౌట్ మా ఇమేజెస్. సో తను మమ్మల్ని నెంబర్ అడిగింది, మేము నెంబర్ షేర్ చేసాము ఎందుకంటే తను ఇంకా దిగాలనుకుంటుంది మాతో. సో అక్కడ కొంతమంది కొన్ని గేమ్స్ ప్లే చేశారు. సో ఆ విన్ అయిన వాళ్ళకి అక్కడ లైన్లో టీషర్ట్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఎవరైతే చాలామంది వస్తున్నారో సెలబ్రిటీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్, సినిమాటోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ అండ్ ఆల్, వచ్చిన ప్రతి ఒక్కరు ప్రొడక్షన్స్ హౌస్ నుంచి సో ప్రతి ఒక్కరు ఇక్కడ అందరితో ఫోటోలు దిగుతున్నారు. సో ఇవి టాయ్స్ అన్నమాట, లైక్ ఫేక్ గన్స్, ఫేక్ బాంబ్స్ అవన్నీ ఇందులో ఉంటాయి. అండ్ ఇవి చూసుకున్నట్టయితే ఇవి లెన్స్ అన్నమాట. సో నార్మల్గా మన కెమెరా మౌంట్కి ఉండేటివి కాదు, ఇవన్నీ సినిమాలో అయిన సో పెద్ద పెద్ద క్యామ్స్కే వస్తాయి. సో ఇది వన్ ఆఫ్ ద గేమింగ్ కంపెనీ వాళ్ళది. సో అక్కడ గేమ్స్ కండక్ట్ చేశారు, చాలా ఈవెంట్స్ జరిగాయి. సో ఇది అందులో ఒకటి. సో వీళ్ళు చాలానే గిఫ్ట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు, అంటే లైక్ చిన్న చిన్న కీ చైన్స్ అండ్ ఆల్. వీళ్ళు ఒక ట్రావెల్ డిజిటల్ బ్యాగ్ అనేది ఇచ్చారు. సో దీంట్లో పెన్ డ్రైవ్స్, ల్యాప్టాప్స్, వైర్స్, పెన్స్ పెట్టుకునే చిన్న బ్యాగ్ అది.
ఇక్కడ ఏంటంటే చాలామంది మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారు. సో ఈ అన్న చెప్పింది వినండి, కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. ఎవరికైతే క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయో, క్రియేటివ్ థాట్స్ ఉంటాయో, ఎవరైనా ఈ గ్రాఫిక్స్లో నేర్చుకొని కొంచెం ఏదైనా చూపించాలనుకుంటున్నారు, సో వెనకకున్న స్కానర్తో స్కాన్ చేసి, సో దీంట్లో రిజిస్టర్ అయితే దాంట్లో కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. సో మీకు ఈ స్క్రీన్లో కనిపిస్తున్నట్టుగా, సో ఇది చేస్తే మీకేంటి అంటే ఆ సర్వేలు బట్టి మీకు కొన్ని కార్లు, గిఫ్ట్లు, క్యాష్ యాంపర్స్ ఇవనేటివి మీకు వస్తాయి. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్గా ఎవరైతే గ్రాఫిక్ డిజైనర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసి మీరు కావాల్సిన గిఫ్ట్స్ పొందండి. అండ్ ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందంట అది. అండ్ అదే కాకుండా ఢిల్లీలో ఎక్కడైనా వేరే వేరే స్టేట్స్లలో కూడా ఎవరైనా ఇట్లాంటివి మళ్ళీ కండక్ట్ చేస్తే వాళ్ళకి ఫ్రీగా టికెట్స్ వేసి మరీ తీసుకెళ్తారంట. సో ఇది వచ్చేసి లైక్ ఇప్పుడు సిఐడి క్రైమ్ కేసెస్ ఉంటాయి కదా, సో అలాంటి కేసెస్లో ఎలాంటి అయితే జరుగుతాయో, సో లైక్ చూపించడానికి విజువలైజ్గా క్రిమినల్ కేసెస్ అవి ఇందులో కొంచెం హై అట్రాక్టివ్గా కనిపించడానికి ఇవి యూజ్ అవుతాయి. సో ఇవన్నీ వీళ్ళే సెట్ చేస్తారు. సో అక్కడ ఉన్న టీమ్ అది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ మీ. I was checking how it comes on the mirror. So this is a Kelvin checkup. So ఇది యాక్చువల్గా లైట్ క్యాల్విన్, హౌ ఇట్ వర్క్స్ ఆన్ కెమెరా అండ్ ద ఫోకసింగ్ అండ్ ఆల్, ఫోకల్ లెన్స్ ఎట్లా చెక్ చేసుకోవచ్చు, అండ్ హౌ ద ఒక్కొక్క లెన్స్ అండ్ ఒక్కొక్క పర్సన్ మీద లైటింగ్ బట్టి, షేడ్స్ బట్టి ఎలా చేంజెస్ అవుతున్నాయి అది అక్కడ చూసుకొని మనం నచ్చినట్టుగా చేంజెస్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఇక్కడ జనరల్గా కీచెన్స్ అనేది జస్ట్ గిఫ్ట్ ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ సో వీళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్ రిలేటెడ్ వాళ్ళ క్లాసెస్, కోర్సెస్ అవి ఇవి నేర్పిస్తున్నారు. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఇది యానిమే స్టాల్ అనమాట, టైమ్స్ యానిమే, టోక్యో ఇట్లాంటి స్టైల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ హ్యాంపర్ లైక్ బ్యాగ్స్ అండ్ సమ్ ఆఫ్ ది డ్రెస్సెస్, షర్ట్స్, సో అలాంటివి ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు. స్మాల్ స్టాల్. సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పినట్టుగా సో ఇప్పుడు కమింగ్ వీడియో ఒకటి వస్తుంది, ఒక ఫుల్ వీడియో. సో ఇప్పటి నుంచి అన్ని ఎవరెవరైతే సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు. సో నాలెడ్జబుల్, డోంట్ మిస్ ఇట్. వాళ్ళు మనకు కలిసాను కాబట్టి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నందనకు బిందా గారు డిఓపి. That's hi sir, glad meeting you. That's my second movie after Grahanam. Had opportunity working with the vision. ఫస్ట్ కొలాబరేషన్ బిందా గారితో. నాకు నేను స్కూల్ నుంచి నేను చిన్నప్పుడు నాకు ఇంగ్లీష్ టీచర్ నాకు నావల్స్ చదవటం నేర్పించింది. దాంట్లో నేను అలిస్టర్ మ్యాక్లీ నావల్స్, నిగిల్స్, హెరాల్డ్ రాబిన్స్ ఇట్లాంటి చాలా చాలా నావల్స్ నేను చదవటం జరిగింది. సో వాటిలో నాకు చాలా నావల్ అంటే ఒక సస్పెన్స్ ఫిల్మ్స్, ఒక సస్పెన్స్ నావల్స్ ఎట్లా రాస్తారు, అది ఎట్లా డెవలప్ చేస్తారు, ఈ నాలెడ్జ్ అంతా నాకు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా నా మైండ్లో గ్యాదర్ అయింది. సో నేను నందనం 120 కిలోమీటర్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు అఫ్కోర్స్ నేను చాలా It's just how the talent responds, for the future of the industry. I mean, it's really nice that... Sorry, yeah. So, there's one. Okay, sorry. So I'm just going to plug myself into the discourse that Mike was telling you about passion. I'm going to say whatever he said. No, I think it's very important to reiterate that you are the future. The young people are the future, and that it will be very important to have that passion that Mike was talking about, that curiosity. Software you can learn, but having a passion and curiosity to go and learn more, that is something that you need to hone in, and obviously not to be afraid.
ఇక్కడ ఫుల్ స్క్రీన్లో గేమింగ్ కనిపిస్తుంది కదా, గేమ్ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు వాళ్ళు వచ్చిన వాళ్ళకి గేమ్స్ ఆడడానికి చిన్న చిన్న సెటప్స్ చేశారు. తిను ఇంకో మోడల్ సోనీ వాళ్ళు కండక్ట్ చేసిన లెన్స్ ఇది ఓన్లీ అక్కడ కనిపించే కెమెరాస్ అని సినిమా లైన్ కెమెరాస్. సో ఆ కెమెరాస్ నుంచి తీస్తే ఎలాంటి విజువల్స్ వస్తాయో సో అవి పెట్టారు. సో అవి మీరు చూడొచ్చు. అండ్ సో మోస్ట్లీ ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఎందుకు వచ్చింది, సో మెయిన్ పార్ట్ మన సింధిల్ సార్ది మీటింగ్ అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ ఇప్పుడు కంటిన్యూషన్లో అదే చూస్తారు. డోంట్ మిస్ ఇట్. Revolt, RRR movie has won many accolades to our Indian cinema, and you have been an integral part of it. We are so proud of it.
And one more legend is also there with us, the story writer, mana Mahamuni అని చెప్పుకోవచ్చు విజేంద్ర ప్రసాద్ గారు. ఇద్దరు లెజెండ్స్ ఉన్నప్పుడు దాని గురించి డిస్కషన్ జరగకపోతే అది అన్యాయం. సార్ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మీరు స్వాతి ముత్యం కూడా సినిమా చూసుంటారు, అక్కడ RRR మూవీకి బ్యాక్ ఎండ్ ఉన్న సెంథిల్ గారు కూడా ఉన్నారు. వన్ క్వశ్చన్ టు ఈచ్ ఆఫ్ దెమ్ ప్లీజ్. నన్ను ఇంకా అందంగా ఎలా చూపిస్తారు? వన్ క్వశ్చన్ బోత్ హావ్ టు ఆన్సర్. క్వశ్చన్ ఇస్ ద సేమ్. ఏంటి సార్? నన్ను ఇంకా అందంగా ఎలా చూపిస్తారు సార్? మిమ్మల్ని ఇంకా ఏంటి సార్? ఇంకా కాదు, మీరు అందంగానే ఉన్నారు. మిమ్మల్ని ఇలా షూట్ చేస్తే అందంగా వచ్చేస్తారు మీరు. ఇంకా ఎలా చేసినా ఇంకా దట్ విల్ బి డిస్టర్బింగ్ ఇట్. సో యు ఆర్ హౌ ఎవర్ యు ఆర్ పర్ఫెక్ట్ సార్. రఘు, మీరు ఇంకా అందమైన సబ్జెక్ట్ నాకు ఇస్తే నేను Right, thank you so much. So with experience you become like that, sir. Sir, my name is Avinash. My name is Avinash. Avinash. Sir, I have only 2 questions. One thing is only 2 questions, sir. Okay, you have 2 questions. మీరు అప్డేట్ చేస్తారా? షార్ట్ తీస్తున్నప్పుడు మీరు ఎక్సైట్ అయ్యి తీసిన తర్వాత చూసినప్పుడు కూడా మీరు ఫుల్గా సాటిస్ఫై అయిపోయి వాట్స్ యువర్ ఫేవరెట్ షార్ట్ ఇన్ యువర్ వర్క్? ఇందులో డౌన్లోడ్ నాట్ సాటిస్ఫైడ్ టిల్ ఎవ్రీ షాట్ బికాజ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఓకే దాని కెన్ బి బెటర్ అని అనిపిస్తుంది. సార్, అండ్ ద అదర్ క్వశ్చన్ ఇస్ వాట్స్ ఎ లెసన్ నోన్ టెక్నిక్ ఆర్ టూల్ దట్ యూ యూస్ విచ్ హ్యాస్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ వర్క్? Sorry again. What's a lesser known technique or tool you use which has great impact on your work? Lesser known tool ante నాకు technique maybe technique. The technique which generally like I adapt is whenever I am shooting a scene, the only thing I always want to keep is the contrast ratio. I really bug my as assistants try to always check the contrast ratio of the shot. So every shot, every sequence, the sequence should have a certain contrast ratio on it. So that is what I always go by it. So until this time, the generation, lots of people might not be using meters. So but I make sure that I always take a reading of all the fill light or key light and all. So reading తీసుకొని I try to maintain a contrast ratio which helps ఈ సీన్కి ఒక కాంట్రాస్ట్ రేషియో అనుకొని ఐ ట్రై టు మెయింటైన్ ఇట్ యాజ్ మచ్ as possible. That is the thing I live by it. Next question. Sir, apart from ChatGPT, మీకు బాగా నచ్చిన 2 AI tools names మాకు చెప్తే we will learn from today. Midjourney. Yes. అంటే విజువల్లీ నాకు అంటే లైక్ ఐ బీన్ సోరా అవన్నీ వాడలేదు. ఐ హావ్ యూజ్డ్ Midjourney and DALL-E. So these are things which at least visually, and then is Leonardo is also very good. Leonardo is good, so you can start using it. And అంటే మీరు దేంట్లో వాడతాం? If you are looking for writing, it is different. If you are looking for visuals, if you are looking for finance, it is different. So there are so many additions to in ChatGPT which are specialized in their sense. The ChatGPT another, it's an over. There is a big difference. When someone is working for you, then they will try to help you in every sense. But when you are working for the producer, you have to work for it. That is a big difference. Hope you understand. Yeah. All right. One more question. Last question. Yes. Hi, sir. Hi. In Hollywood, Warner Bros. Cinemas, Marvel Cinemas, ఇవన్నీ డ్యూన్ తీసుకుంటే ఒక్కొక్కటి ఒక సపరేట్ లుక్ ఉంది కదా, తెలుగులో అలా ఎందుకు లేవు? అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా. అలాగా కనపడలేదా? చెప్పండి. ఎందుకు లేదు అంటే అది అంటే అట్లీస్ట్ ఐ ట్రై ఆల్ మై ఫిల్మ్స్ టు బి డిఫరెంట్. అలాగే అందరు చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ థింక్ యువర్ క్వశ్చన్ ఇస్ రైట్. నాట్ లైక్ ఆల్ ఫిల్మ్స్ ఆర్ ద సేమ్. ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన రీసెంట్లీ వచ్చిన వాట్ ఐ కెన్ సే దీవరా ఆర్ మత్తు వదలరా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మన అదర్ ఫిల్మ్. కా అన్న సినిమా వచ్చింది, సో 35 అన్న సినిమా వచ్చింది. సో దే ఆర్ ఆల్ డిఫరెంట్. అంటే యు ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ హైలీ స్టైలైజ్డ్ ఫిల్మ్స్. ఆ స్టైలైజ్డ్ ఫిల్మ్స్ మన దగ్గర చేయట్లేదు. వీఆర్ నాట్ డూయింగ్ అ మ్యాట్రిక్స్ ఆర్ వీఆర్ నాట్ డూయింగ్ what I can say Marvel kind of thing. Probably it is an evolution process. Maybe in few years we will try to do very high technical films that will all have unique visuals. So as you tell, yeah, we still lack completely behind Hollywood in terms of visual storytelling and styling.
So yeah, next generation should make it a point that every film should start looking unique. Sir, HSMB 29 మీరేనా పీజీ విందా సార్? ప్లీజ్ Make some noise. He's just here right away. Can you repeat the question for him? Yeah. Are you the cinematographer or PG Vinda? No, I am not the cinematographer SSMB. Can you know why, please? No, it's a director as a vision. It's finally a director. So ముందర నుండి చెప్తున్నాను, director is the captain of the ship. It is his vision. If he feels that there is a better person to execute that project, because every director will have a vision of how my film should be. So probably I am not aligned with that. He feels that a better person. ముందు కూడా చాలా సినిమాలు చేయలేదు రాజమౌళి. ఇట్స్ నాట్ లైక్ నా కెరీర్ స్టార్ట్ అయిన అన్ని సినిమాలు చేశాను. I did not do విక్రమార్కుడు, I did not do మర్యాద రామన్న. So it is at that point of time director felt that okay, there is other cinematographer or other person who is better suited for this. It not only happens ఇక్కడ కాదు, హాలీవుడ్లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి అలా. It's not a collaboration which happens. So sometimes we need to take a break. So అందువల్ల thank you. One last question please, only one. అనిపించట్లేదా? హలో సార్, నా పేరు రోహిత్. సారీ, మై నేమ్ ఇస్ రోహిత్ సార్. రోహిత్ శర్మ? నో సార్, సాయి రోహిత్. ఓకే సార్, రాజమౌళి గారి ఫిల్మోగ్రఫీలో ద మోస్ట్ పంప్ ఎఫెక్ట్ వచ్చేది యాక్షన్ సెట్ పీసెస్. సార్, మీకు ద మోస్ట్ ఎక్సైటింగ్ అనిపించిన యాక్షన్ సెట్ పీస్ లైక్ షూటింగ్లో సినిమా చూసినప్పుడు లిటరీ ఫీల్ వస్తుంది. షూటింగ్ అప్పుడు మీరు ఎలా డిస్కస్ చేసి ఎలా షూట్ చేసి ఉంటారు అని ఐ ఇమాజిన్ ఎవ్రీ టైమ్ ఐ సీ అ గుడ్ సీన్. సో అలాంటి మీకు ఏమైనా ఇన్సిడెంట్స్ ఉందా, లైక్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ బాగా డిస్కస్ చేసి సీన్ తీసామని? లైక్ రాజమౌళితో ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ సీక్వెన్స్. సో అది డిస్కస్ చేయకుండా చేయలేము.